యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేం పాడు బుద్ధో, ఇంట్లో డబ్బులు కొట్టేయడమేంటి? ఆయన ఇంట్లో అన్ని సౌకర్యాలుండగా ఈయనకి డబ్బులు కొట్టేయాల్సిన పనేమిటో? మావయ్య గారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. శ్రీవల్లి వస్తే కాని ఆయన ఎక్కడికెళ్లారో, ఆ డబ్బుల్ని ఏం చేశారో తెలీదు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారు? ఏమ్మా, ఆయన ఎక్కడికెళ్లారు? ఆ డబ్బుల్ని ఏం చేశారో తెలిసిందా? కష్టపడి ఫాలో చేసిన దారిలో స్కూటీ పంచర్ అయింది. పెదమావ తప్పించుకుని పోయారు. ఎప్పుడు లేంది ఇలాంటి పని చేయడం ఏంటి? మనకి తెలియదు కాబట్టి ఇప్పుడే చేసిండ్రు అనుకుంటున్నాం. ఇంతకు ముందు ఎన్నిసార్లు గిట్లా చేసిండ్రో ఏమో. ఈయన ఇలాంటి పనులు చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నిప్పు నిప్పు అంటూ ఇలాంటి తప్పుడు పని చేశాడు. తప్పు చేస్తుండ్రని అర్థమైంది కదా. ఈసారికి తప్పించుకున్నారు గాని ఇక్కడి నుంచి పెదమావని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అదిగో వస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో తేలుస్తాను. నువ్విప్పుడు సపోర్ట్ చేయకు. సీత అడిగినవంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. ఇంకోసారి దొరకకుండా జాగ్రత్త పడతారు. అది నిజమేలే. మావయ్య గారి విషయం తర్వాత. ముందు షాప్కి వెళ్ళు, లేట్ అవుతుంది. అవంతిక, వెళ్దాం పద. అయ్యో, కాఫీ ఇద్దామనుకున్నాను సార్. ఈ లోపే వెళ్తున్నారు. నువ్వు వచ్చి కాఫీ ఇచ్చేంత వరకు పనులు మానేసి ఎదురు చూడమంటావా? చక్రే, పద. వస్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం పద. దాక్షాయని డబ్బు ఇవ్వగానే ఎంతో ఆనందపడింది. తను ఆనందపడితేనే నన్ను ఆనందంగా ఉంచుతుంది. ఇక నుంచి అప్పుడప్పుడు దాక్షాయని ఆనందం కోసం ఇంట్లో కష్టపడాల్సిందే. నిప్పు గారు ఇంట్లో గిట్లాంటి పనులు చేస్తారా? నెక్లెస్ కొట్టేసిండ్రు, ఇప్పుడు డబ్బులు కొట్టేసిండ్రు. ఆయన్ని ఇడిచిపెట్టకూడదు, నేరుగా పట్టుకోవాలి. ఎలా ఎంటబడినా తప్పించుకున్నారు. మళ్ళీ ఇంకో రోజు దొరక్కపోతారా? ఏంటి, ఈ అమ్మాయికి నా గురించి అంతా తెలిసిపోయిందా? నా వెంట పడిందా? ఈ అమ్మాయిని చాలా తక్కువ అంచనా వేశాను. నెక్లెస్ విషయం, డబ్బు విషయం అన్నీ తెలుసుకుంది అంటే ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. చెప్తా, నీ సంగతి చెప్తా. నా ఆనందానికి అడ్డు వస్తే ఏమవుతుందో చూపిస్తా. వచ్చావా? ఆలస్యమైతే సామ్రాట్ ఏమంటాడో అని టెన్షన్ పడ్డాను. పనులన్నీ చూసుకుని రానికి జరంత ఆలస్యమైంది. సర్లే, వెళ్ళి పనిలో దిగు. సామ్రాట్ చూస్తే రావటమే ఆలస్యంగా వచ్చి ముచ్చట్లు పెట్టావా అంటాడు. వెళ్ళు. అన్నా అంటారు. ఏంది, చాయ్ తాగుతున్నావా? పైనుంచి పెట్టి. ఇది నాకు కాదు మేడం, సార్కి తలనొప్పిగా ఉందట, అందుకే టీ టాబ్లెట్ తెమ్మన్నారు. గట్నా? గట్టి కాదు, నేను ఇస్తుంది. నువ్వు సరే మేడం. టాబ్లెట్ ఎక్కడా? నువ్వా? నిన్నెవరు నా దగ్గరికి రమ్మన్నారు? తలనొప్పికి బాధపడుతున్నారంటే వచ్చినా. పని చూసుకోకుండా నువ్వెందుకు వచ్చావు? గట్లంటారేంది?
మొగునికి బాలేదంటే రాకుండా ఎట్లుంటారు? మీకోసం మంచిగా మసాలా చాయ్ పెట్టి తెచ్చిన. గుక్క గొంతులు పడితే తలనొప్పి గాయమైపోద్ది. నాకిక్కడ ఏం కావాలన్నా చేయడానికి పనివాళ్ళున్నారు. పానోల్లా ఇగో గిట్ల చాయ్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి చక్కగా పోతారు. గట్లయితే మీ తలనొప్పి ఎట్లా తగ్గాలి? జరుండూరి. ఏయ్, ఏయ్, వదులు. అరే జే రాగుండ్రి. కాస్తంత తల పట్టినంటే తలనొప్పి అట్లే పోద్ది. ఏయ్, వదులు. నిన్ను పనిలో పెట్టుకుంది ఇలాంటి పనులు చేయడానికి కాదు. మీరు పనిచ్చిండ్రని నేను పనిదాన్ని అయితేనా? మీరు తాళి కట్టినాకనే కదా నేను మీ పెళ్ళమైంది. వెళ్తావా లేదా? వద్దనుకునే నిన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. ఇంట్లోకెళ్ళి నన్ను పంపించిండ్రు. నా గుండెలకెళ్ళి మీరు నన్ను పంపించలేరు కదా. గమ్ముచ్చట మళ్ళీ మాట్లాడుకుందాం. మీరైతే చరిత్రసేపు కూర్చోండి. గెట్ అవుట్. అరే నా మొగునికి మస్తు కోపం వచ్చినట్టుంది. నేను పోతానులే. ఈ తలనొప్పి తగ్గాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. నాకు తెలియదా? పైకి గరం గరంకుంటారులే గాని లోపల ప్రేమున్నది. గందుకే నేను చేసిన చాయ్ తాగుతుర్రు. మేడం మేడం సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేయించాను. మీరు వెళ్ళొచ్చు మేడం. మీ పని మీరు కానివ్వండి. మేడం నమస్తే మేడం.
మేడం వచ్చిన పని అయిపోయిందా? ముందు పద. రమేష్ సార్ ఒకసారి ఇలారా. చెప్పండి సార్. నువ్వు గోడౌన్కి వెళ్ళి న్యూ స్టాక్ వచ్చిందంట, నువ్వు దగ్గరుండి అది అన్లోడ్ చేయించరా. అలాగే సార్. చక్రి, ఏంటి సామ్రాట్? సీసీ కెమెరాస్ పని చేయట్లేదేంటి? ఆఫ్ చేసావా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? పని చేయకపోవడం ఏంటి సామ్రాట్? మొన్నే కదా చెక్ చేయించాను. ఇంతలో ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మరి ఏమై ఉంటుంది? నేను ఒకసారి చెక్ చేసి వస్తాను. చక్రి, అక్కడ కనెక్షన్ ఎవరు తీశారు? ఎవరు తీస్తారు సామ్రాట్? పొరపాటున అదే ఊడిపోయినట్లుంది. మొన్న వాళ్ళు చెక్ చేసినప్పుడు కనెక్షన్ లూజ్గా ఇచ్చుంటారేమో. ఎప్పుడు జరిగింది ఇవాళ ఇట్లా జరిగిందంటే ఇది నా మీదకే వస్తుంది. ఏం చేయాలి? లేక ఇప్పటిదాకా మంచిగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇట్లయితది? ఎవరో కావాలని గిట్ల చేసిండ్రు. ఇంతలో ఎవరొస్తారు? కావాలని ఎందుకు చేస్తారు? అది కూడా అందరం షాప్లో ఉండగా. లే, నాకైతే ఏందో అనుమానంగానే ఉంది. ఉండు, నేను చూస్తా. ఇగో కొత్తగా పెట్టిన గీ కెమెరా పనిచేస్తుంది. గీ వాగినాయంటే దాని గురించి తెలియక గిది ఆపలే, గవాపిండ్రు. నిజమే సామ్రాట్, ఆ కెమెరా పెట్టిన విషయం ఇంకా ఎవరికి తెలీదు. అయితే ఆ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో చూస్తే ఇది మామూలుగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అన్నది అర్థమవుతుంది కదా. చూడండి. ఎవరు ఎక్కడో చూసినట్టుందే.
మన షాప్కే వచ్చి మనకే తెలియకుండా కొత్తగా వచ్చిన డిజైన్స్లో నుంచి కాస్ట్లీ చీరలన్నీ తీసుకెళ్ళింది, అది మనకి తెలియకుండా. ఇమీడియట్గా ఈ విషయం గురించి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం సామ్రాట్. లే బావగారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుడు కాదు, మన షాప్కి చాటుకొచ్చి చీరలు తీసుకుపోయింది. గట్లని పోలీసులకు చెప్తే ఏమొస్తుంది? మరేం చేస్తావు శ్రీవల్లి? మనకి నష్టం చేయాలని తను చేసిన పనికి తనకి బుద్ధొచ్చేటట్టు చేయాలి. తను చేసిన పని మనకి పబ్లిసిటీకి ఉపయోగపడేటట్టు చేయాలి. ఈ విషయంలో నీ సలహాలు అవసరం లేదు. ఆ శారీస్ కాస్ట్ ఎంతో తెలుసా? లక్షల్లో ఉంటుంది. సార్, గా జ్వాల దగ్గరికి పోయి గా పైసలు నేను వసూలు చేస్తా. గట్లనే పైసా ఖర్చు చేయకుండా పబ్లిసిటీ వచ్చేటట్టు చేస్తా. జర నాకు ఒక అవకాశం ఇయ్యండి. అవసరం లేదని చెప్తున్నాను కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు. సామ్రాట్, తనేదో చేస్తానంటుంది కదా, పైగా పబ్లిసిటీ కూడా వస్తుందంటుంది. అవును సామ్రాట్, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. తను చేస్తానని చెప్తోంది కదా. నాకు నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉంటే అవకాశం ఇవ్వండి. శ్రీవల్లి, ఏంటి నీ ఐడియా? చెప్పుడు కాదక్కా, చేసి చూపిస్తా. నా మొగుడు నా మీద నమ్మకం లేదన్నారు కదా, పైసలు పబ్లిసిటీ రెండు ఎట్లొస్తాయో చూడండి. రేర్ మోడల్స్ కదా, వీటి వల్లే కదా ఆ సామ్రాట్ బిజినెస్ అంతగా డెవలప్ అవుతుంది. ఉన్న వాటిలో బెస్ట్ కొట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఈ చీరలు ఎలా పోయాయో అర్థం కాక ఆ సీసీటీవీలో ఏమీ కనిపించక అల్లాడిపోతుంటారు. చీరలన్నీ కలిపి ఓ 25 లక్షలు చేయవా? ఈ శ్రీవల్లి నాకు కాల్ చేస్తుందేంటి? చీరలు ఏమయ్యాయో తెలియక పోలీసులకు కదా ఫోన్ చేయాలి. హలో హలో నిప్పు, మంచిగున్నావా? ఏయ్, నిప్పింటి నిప్పు. అరే, ఎందుకట్లా గుస్సాయితో? జ్వాల అంటే నిప్పే కదా. ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఓకే, నేను ఎందుకు చేస్తా? షాపింగ్ చేసినావు కదా, గా బిల్లు పంపిస్తావని ఫోన్ చేసిన. షాపింగ్ చేశానా? అరే, గన్ని చీరలు మంచిగా ఏరుకొని తీసుకుపోయినావు కదా, మొత్తం 25 లక్షలైంది. జల్దిన పైసలు పంపి. ఏ, నేను చీరలు తీసుకురావడం ఏంటి, డబ్బులు నువ్వు అడగడం ఏంటి? ఏ మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. యాక్టింగ్ లో సినిమాలో చేయరాదు. ఏ, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇంకా నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? నేనేం చేయాలి? నువ్వు నీకు నచ్చిన చీరలు అన్నీ తీసుకుపోయినావు కదా, పైసలు లేవంటే ఎట్లా? ఏ, నా షాప్ నాకుండగా నీ షాప్కి వచ్చి నేను చీరలు తీసుకోవడం ఏంటి? మంది ముంగటొస్తే మంచిగా ఉండదని సాటుకొచ్చినవులే. ఏ, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే నీ మీద పరువు నష్టం తావో వెయ్యాల్సి వస్తుంది. గట్లనా? నీ బొమ్మ నేను పంపిస్తా, గది చూసినాక నువ్వు మా మీద కేసు పెడతావో మేం నీ మీద కేసు పెట్టాలో నువ్వే చేస్తావు చేయించి చెప్పు. నీ సినిమా నేను నీకు పంపిస్తున్నా, మంచిగా చెడు.